అరే తదాస్తు దేవతలుంటారు, జాగ్రత్తగా మాట్లాడు అని చెబుతూ ఉంటారు. వాళ్ళని ఎవరు చూశారు, ఎలా ఉంటారు, ఇవన్నీ అబద్ధాలు అంటారు చాలా మంది. వాళ్ళని చారణులు అంటారని, ఆకాశంలో తిరుగుతూ ముఖ్యంగా అసుర సంధ్య వేళ ఎవరేమన్నా వెంటనే తదాస్తు అంటే అలాగే జరుగుగాక అని అంటూ ఉంటారని పెద్దలు చెప్పిన మాట. కంటికి కనబడలేదు కనుక వీళ్ళని నమ్మకపోవచ్చు. కానీ మనం తరచుగా అనే మాటలు మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయని ఈనాటి మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పినదైనా నమ్మక తప్పడం లేదు కదా. ఎందుకిలా జరుగుతుంది? శబ్దానికి ఉన్న శక్తి గురించి అందరికీ తెలిసిందే. దానిని ఉపయోగించుకోమనే మునుపటి మాటలకు అర్థం. ఉచ్చరించే ప్రతి మాట మనోభావాలను వ్యక్తం చేస్తుంది. మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో దానిగానే తయారవుతామన్నది కాదనలేని సత్యం. ఎప్పుడు ఎదుటి వాళ్లలో తప్పులు వెతుకుతూ విమర్శిస్తూ తిడుతూ ఉండే వాళ్ల ముఖాలు చూడండి, సంతోషంగా ఉండవు. పక్కవాళ్లు బాగుంటే తట్టుకోలేని వాళ్ల ముఖాలు ఏదో కోల్పోయినట్టు కనబడతాయి. ఎవరికి మంచి జరిగినా సంతోషించే వాళ్ల ముఖాలు చూడటానికి హాయిగా అనిపిస్తాయి. భావాలకే ముఖంలో మార్పు వస్తుంటే అవి మాటలుగా రూపుకట్టి వ్యక్తమైనాక ఎలా ఉంటుందో ఆలోచించండి. సానుకూల భావాన్ని ప్రకటించే ధ్వనుల వల్ల కలిగిన ధ్వని తరంగాలు వాతావరణంలో ఒక రకమైన హాయిని కలిగిస్తాయి. అదే కోపాన్నో ద్వేషాన్నో సూచించే మాటలు అంటున్న వారికే కాదు, వింటున్న వారికి కూడా చికాకుని అసహనాన్ని కలిగించటం చూస్తాం. అటువంటి మాటలని తరచూ అంటూ ఉంటే ఆ భావాలు ఘనీభవించి అమూర్త స్థితి నుంచి మూర్త స్థితికి వస్తాయి. ఉదాహరణకి ఒక పిల్లవాడిని అందరూ చేతకాని వాడివి అని అంటూ ఉంటే తనకేమీ చేతకాదనే భావం మనసులో నాటుకుపోయి ప్రతి చేష్టలోనూ అది వ్యక్తమవుతూ ఉంటుంది. అదే ఆ పిల్లవాడిలోనే నువ్వు ఏదైనా చేయగలవు అనే భావాన్ని మనసుకు ఎక్కేట్టు చేస్తే చెయ్యటమే కాదు, నెగ్గుతాడు కూడా. వేగంగా పరిగెత్తలేడు అనిపించుకున్న పిల్లవాడు ఎదురుగా పాము కనబడితే పీటీ ఉషా కంటే వేగంగా పరుగెడతాడు. అది మనస్సుకున్న శక్తి. ఆ మానసిక శక్తిని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండటమే మంచి మాటల ఆంతర్యం. తథాస్తు అంటే అట్లే అగుగాక అని అర్థం. తథాస్తు దేవతలు ఉన్నారో లేరో గాని అనుకున్నది లేదా అన్నది అవటం వెనుక ఉన్న విధానం మాత్రం ఇదే. మిత్రమా, నువ్వు ఏమి ఆలోచిస్తే అదే అవుతావు, అయి తీరుతావు. ఇది రాసిపెట్టుకో. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా భవిష్యత్తుకై శ్రమించు అంటారు మదర్ తెరీసా. శ్రద్ధగా పనిచేయకుండా ఎవరూ మంచి ఫలితాన్ని పొందలేరు అంటుంది భగవద్గీత. గమ్యం స్థిరంగా ఉండాలి, మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి, ప్రయత్నంలో రాజీ ఉండకూడదు. అప్పుడే విజయం మనదవుతుంది అంటారు రామకృష్ణ పరమహంస. వ్యక్తి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అంటే అతడు ఎన్నో కఠిన పరీక్షల్ని ఎదుర్కొని నిలిచాడని అర్థం అంటారు గౌతమ బుద్ధుడు. నువ్వు సాధించగలవు అని బలంగా నమ్మాల్సింది నువ్వు మాత్రమే. నీ నమ్మకమే నీ విజయానికి మొదటి మెట్టు అంటారు స్వామి వివేకానంద. నీ అలవాట్లలో ప్రవర్తనలో మార్పు వస్తే తప్పకుండా నీ భవిష్యత్తులోనూ మార్పు వచ్చి తీరుతుంది అంటారు అబ్దుల్ కలాం. ఎదుటి మనిషినైనా చేసే పనినైనా ప్రేమతోనే చూడాలి. అది మన జీవితాన్ని అత్యంత సంతోషంగా ఉంచుతుంది అంటారు మదర్ తెరీసా. మానవుడు ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలను దాటవలసి ఉంటుంది అంటారు స్వామి వివేకానంద. నిరాశావాది ప్రతి అవకాశంలోనూ ఉన్న కష్టాన్నే చూస్తాడు. ఆశావాది ప్రతి కష్టంలోనూ ఉన్న అవకాశం కోసం వెతుక్కుంటాడు. ఏది తనంతట తాను దరిచేరదు, దేన్నైనా ప్రయత్నపూర్వకంగా సాధించాల్సిందే అంటారు శ్రీశ్రీ. ఇతరుల చెడు గుణాల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు, అది నీకే విధంగానూ ఉపయోగపడదు అంటారు రామకృష్ణ పరమహంస. మన బలహీనతల్ని గుర్తించడంలోనే మన బలం దాగి ఉంది. జీవితం ఓ యుద్ధభూమి, పోరాడితే గెలిచేందుకు అవకాశం ఉంటుంది. ఊరక నిలుచుంటే మాత్రం ఓటమి తప్పదు. సమస్యలొస్తే రాని, సవాళ్లు ఎదురైతే అవని, ఓటమి తలుపు తడితే తట్టని. నిలుద్దాం, పోరాడుదాం, గెలుద్దాం. ప్రతి వ్యక్తి గొప్పవాడు కావడానికి ప్రయత్నించవచ్చు, కానీ దాన్ని ఇతరుల పతనం ద్వారా కాకుండా తన ఔన్నత్యం ద్వారా సాధించాలి. ఎదురు దెబ్బలు తగిలినంత మాత్రాన సాధించాలనుకున్న పని నుంచి వెనకడుగు వెయ్యవద్దు. పని పూర్తి చేయాలన్న దృఢ నిశ్చయంతో ముందడుగు వెయ్యాలి. మిత్రమా, మంచి మాట దానం లాంటిది, ప్రతిఫలంగా పుణ్యాన్ని అందిస్తుంది. చెడ్డ మాట అప్పు లాంటిది, ప్రతిగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇది రాసిపెట్టుకో.
బాధే మనల్ని బలవంతులమయ్యేలా చేస్తుంది. వైఫల్యమే విజయానికి కావలసిన వివేకాన్ని సమకూర్చుకునేలా చేస్తుంది. ఇతరులను ఆనందంగా ఉంచడంలోనే మనకు అసలైన ఆనందం దొరుకుతుంది. జీవితంలో అసాధ్యమంటూ ఏమీ ఉండదు. అందుకు మన ప్రయత్నమే ముఖ్యం. గెలుపు అందరికీ దొరకదు గాని గెలిచే శక్తి మాత్రం అందరిలోనూ ఉంటుంది. తనని తాను చిన్నబుచ్చుకోవడం అన్నిటికంటే పెద్ద బలహీనత. ఆపదలో ఆదుకోవడానికి ఆహ్వానం అవసరం లేదు. మనల్ని మనం చదువుకున్నప్పుడు మన తప్పుల్ని తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. పరిస్థితులను శాంతియుతంగా ఎదుర్కోవడం వలన మనోబలం పెరుగుతుంది. మనం సంతోషంగా ఉండాలి అంటే ఆశించడం, శాసించడం మానేయాలి. పరిస్థితులు ఎలా ఉన్నా మనం మనలా ఉండగలగడమే మన బలం. మనకు చదవడం తెలియాలే గాని ప్రతి మనిషి ఓ పుస్తకమే. మనం ఎంత ప్రశాంతంగా ఉంటే మన పని అంత ఉత్తమంగా ఉంటుంది. గమ్యము గమనము రెండూ ఉత్తమమైనవై ఉండాలి. మంచితనమే హుందాతనానికి ఓ నిదర్శనం. ఇతరుల గురించి మంచిగా మాట్లాడితే నీ గురించి మంచిగా మాట్లాడుకున్నట్లే. మౌనానికి ఉన్న శక్తి మహత్తరమైనది. దాని నుంచే గొప్ప ఆలోచనలు, నిర్ణయాలు పుడతాయి. యుద్ధంలో 1000 మందిని సంహరించేవాడి కన్నా తన మనస్సును తాను జయించగలిగిన వాడే నిజమైన ధీరుడు. మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వమే. దాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. అన్నింటికన్నా గొప్ప వరం ఆనందంగా ఉండగలగటమే. మనం ఇష్టంగా చేసే పనికి సమయం లేకపోవడం అంటూ ఉండదుగాక ఉండదు. మనకు ఒక్క సమస్య లేదు అంటే మనం జీవితంలో ఎప్పుడూ కొత్తగా ప్రయత్నించలేదని అర్థం. నేను సత్యాన్ని తప్ప మరొకటి పలకలేను. ఎవరినో సంతృప్తిపరచడం కోసం నా విధి నిర్వహణలో వెన్నుచూపలేను అంటారు సర్దార్ వల్లభాయ్ పటేల్. ద్వేషంతో రగిలిపోయే మనిషి రోగితో సమానం. మనలో ఆలోచనల్ని ఆదర్శాలతో నింపుకోవాలి. ఎప్పుడూ వాటినే స్మరించాలి. అప్పుడే అద్భుతాలు సాధించగలం అంటారు స్వామి వివేకానంద. మిత్రమా, ధైర్యవంతుడంటే భయం తెలియనివాడు కాదు, భయాన్ని జయించినవాడు. ఇది రాసిపెట్టుకో. అవమానాన్ని, కోపాన్ని ఎదుర్కోగల ఒకే ఒక ఆయుధం చిరునవ్వు. ఏకాగ్రత, ఆలోచనల ద్వారానే మంచి నైపుణ్యం వస్తుంది. కర్తవ్యం లేని వారికి హక్కులు ఉండవు. హక్కులన్నీ కర్తవ్య నిర్వహణ నుంచే ఆవిర్భవిస్తాయి. ఏదీ శాశ్వతం కాదు. ఎంతటి గడ్డు పరిస్థితులైనా మారక తప్పదన్నది గుర్తుంచుకున్నప్పుడు ఒత్తిడి నుంచి తప్పక దూరమవుతాం. ఓటమిని ఓడించడానికి కావలసింది ధైర్యం కాదు, ఓర్పు మాత్రమే. మన బలహీనతల్ని గుర్తించడంలోనే మన బలం దాగి ఉంటుంది. కన్నీరు చెప్పలేని ఆనందానికి సంకేతం కావచ్చు. చిరునవ్వు మౌన వేదనకు మేలి ముసుగు కావచ్చు. నిన్ను చూసి చప్పట్లు కొట్టే 10 వేళ్ల కన్నా కన్నీరు తుడిచే ఒక్క వేలు మిన్న. ఆలోచనల్ని నిశ్చలంగా ఉంచుకోలేకపోవడం అత్యంత ప్రమాదకరమైన విషయం. ప్రతి ఒక్కరికి శత్రువు ఎవరైనా ఉన్నారా అంటే నిర్లక్ష్యమే వారి ప్రధాన శత్రువు. ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలతో జీవించే వ్యక్తి గొప్పవాడు. అవకాశం కోసం ఎదురు చూడకూడదు. మనమే దాన్ని సృష్టించుకోవాలి. గెలుపు నీడలాంటిది. వెలుగువైపు మన అడుగులు పడినప్పుడు దానంతటా అదే మన వెంట వస్తుంది. నువ్వు మాట్లాడుతూ ఉంటే జ్ఞానులు మౌనంగా ఉంటారు. జ్ఞానుల మాటలు వినాలనుకుంటే నువ్వు మౌనంగా ఉండాలి. ఉత్తమ వ్యక్తి ఆలోచనలు ఎప్పటికీ వృధా కావు. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరచి ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం. ఆలస్యం చేయడం వలన సులువైన పని కష్టమవుతుంది, కష్టమైన పని అసాధ్యమవుతుంది. జ్ఞానం వంశపారంపర్యంగా వచ్చేది కాదు. దాన్ని ఎవరికి వారు సంపాదించుకోవాల్సిందే. బాధే మనల్ని బలవంతులం అయ్యేలా చేస్తుంది. వైఫల్యమే విజయానికి కావలసిన వివేకాన్ని సమకూర్చుకునేలా చేస్తుంది. ఆపదలో ఆదుకోవడానికి ఆహ్వానం అవసరం లేదు. మిత్రమా, ఆఖరుగా ఒక్క మాట, ఇది రాసిపెట్టుకో.